హాయ్ ఫ్రెండ్స్, కంప్యూటర్లు దాదాపు ప్రతి రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి మరియు మన రోజువారీ పనులను మరింత నిర్వహించేలా చేస్తాయి. కంప్యూటర్లు గతంలో సంక్లిష్ట సంఖ్య గణనలను నిర్వహించడానికి మాత్రమే ఉపయోగించబడ్డాయి, కానీ అవి చాలా దూరం చేరుకున్నాయి మరియు ఇప్పుడు అనేక విభిన్న పాత్రలను నిర్వహిస్తున్నాయి. సంక్లిష్టమైన గణనాల నుండి వ్యాపార నివేదికలను రూపొందించడం, బిల్లు ఉత్పత్తి నుండి విద్య, ప్రోగ్రామింగ్ లేదా అభివృద్ధి నుండి వినోదం మొదలైన వాటి వరకు విభిన్న సెట్ విధులను నిర్వహిస్తున్నారు. వాటి లక్షణాలు మరియు శక్తివంతమైన కార్యాచరణల కారణంగా కంప్యూటర్లు గృహాలు, వ్యాపారాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పరిశోధనా సంస్థలు, విద్యా సంస్థలు, వైద్యం, వినోదం మొదలైన వివిధ రంగాలలో ఉపయోగించబడుతున్నాయి. కంప్యూటర్లు పరిశ్రమలు మరియు వ్యాపారాలను సరికొత్త స్థాయికి తీసుకెళ్లాయి. విద్యారంగంలో కంప్యూటర్లు విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. చిత్రాలు, వీడియోలు, పుస్తకాలు మొదలైనవి పొందడంలో సహాయపడుతుంది. అటువంటి సమాచారం అంతా ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. అదనంగా కంప్యూటర్లు ఆన్లైన్ తరగతులు, ఆన్లైన్ ట్యూటరింగ్, ఆన్లైన్ పరీక్షలు మరియు అసైన్మెంట్లు మరియు ప్రాజెక్టులను రూపొందించడానికి ఉత్తమంగా సరిపోతాయి. ఇది కాకుండా విద్యార్థుల పనితీరు మరియు ఇతర సమాచారాన్ని నిర్వహించడానికి మరియు పర్యవేక్షించడానికి కూడా వీటిని ఉపయోగించవచ్చు. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి కంప్యూటర్లను ఉపయోగిస్తాయి. కంప్యూటర్ ఆధారిత శిక్షణ కంపెనీలు తమ సమయాన్ని, డబ్బును ఆదా చేయడం మరియు ఉత్పాదకతను పెంచడంలో సహాయపడుతుంది. అలాగే కంప్యూటర్ ఆధారిత శిక్షణను వివిధ ప్రదేశాలలో ఎక్కువ దూరాలకు ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించవచ్చు. ఇది ప్రయాణ సమయం మరియు ఖర్చులను తొలగిస్తుంది. శిక్షణ ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా మరియు సున్నితంగా చేస్తుంది. గత కొన్నేళ్లుగా బ్యాంకింగ్ చాలా అభివృద్ధి చెందింది. చాలా దేశాలు ఆన్లైన్ బ్యాంకింగ్ వ్యవస్థలను ఉపయోగిస్తాయి. ఇక్కడ వినియోగదారులు తమ డేటాను నేరుగా కంప్యూటర్లు మరియు ఇంటర్నెట్ను ఉపయోగించి యాక్సెస్ చేయవచ్చు. ప్రజలు తమ ఖాతా బ్యాలెన్స్ని తనిఖీ చేయవచ్చు, డబ్బును బదిలీ చేయవచ్చు మరియు క్రెడిట్ కార్డులతో సహా ఆన్లైన్ బిల్లులను చెల్లించవచ్చు. అంతేకాకుండా బ్యాంకులు లావాదేవీలు నిర్వహించడానికి మరియు ఖాతాదారుల డేటా, లావాదేవీల రికార్డులు మొదలైన వాటిని నిల్వ చేయడానికి కంప్యూటర్లను ఉపయోగిస్తారు. బ్యాంకులు కంప్యూటర్లను ఉపయోగించడం ద్వారా మాన్యువల్ ఎర్రర్ల సంఖ్య, ఉద్యోగుల సంఖ్య మరియు ఖర్చులను చాలా వరకు తగ్గించాయి. ఏటీఎంలు కంప్యూటర్లు డబ్బును స్వయంగా విత్డ్రా చేయడానికి మరియు డిపాజిట్ చేయడానికి ప్రజలకు సహాయపడే ఉత్తమ ఉదాహరణ. ప్రస్తుతం కంప్యూటర్లు దాదాపు ప్రతి వ్యాపారంలో చూడవచ్చు. కంప్యూటర్లు వ్యాపార సెటప్లో దాదాపు భాగం, ఎందుకంటే అవి ఉత్పాదకతను పెంచుతాయి మరియు పోటీ వాతావరణంలో జాతికి సహాయపడతాయి. వ్యాపారాలలో కంప్యూటర్లు ప్రాథమికంగా ఖాతాలు మరియు వ్యక్తిగత డేటాను నిల్వ చేయడానికి మరియు నిర్వహించడానికి, ప్రాజెక్టులను నిర్వహించడానికి, జాబితా స్థితిని ట్రాక్ చేయడానికి మరియు నివేదికలు మరియు ప్రదర్శనలు రూపొందించడానికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా కంప్యూటర్లు లావాదేవీల ప్రాసెసింగ్కు ఉత్తమంగా సరిపోతాయి, ఎందుకంటే అవి మనుషుల కంటే చాలా ఖచ్చితమైనవి మరియు వేగవంతమైనవి. ప్రజలు తమ పెట్టుబడి ఖర్చులు, లాభాలు, అమ్మకాలు మరియు వ్యాపారంలోని అనేక ఇతర అంశాలను విశ్లేషించడంలో కూడా కంప్యూటర్లు సహాయపడతాయి. కంప్యూటర్లను తమ ప్రాథమిక పని సాధనంగా ఉపయోగించే వ్యక్తులలో శాస్త్రవేత్తలు ఒకరు. సైన్స్, పరిశోధన మరియు ఇంజనీరింగ్లో డేటాను సేకరించడం, విశ్లేషించడం, వర్గీకరించడం మరియు నిల్వ చేయడం కోసం కంప్యూటర్లు ఉత్తమంగా సరిపోతాయి. అంతర్గతంగా మరియు అంతర్జాతీయంగా ఒకరితో ఒకరు డేటాను మార్పిడి చేసుకోవడానికి శాస్త్రవేత్తలకు కూడా ఇవి సహాయపడతాయి. కంప్యూటర్లు క్లౌడ్ సపోర్టుతో ఒకే ప్రాజెక్టులో కలిసి పనిచేయడానికి వివిధ ప్రదేశాల శాస్త్రవేత్తలను అనుమతిస్తుంది. అంతేకాకుండా అంతరిక్ష నౌకలను ప్రారంభించడం, నిర్వహించడం, నియంత్రించడం మరియు అనేక ఇతర సాంకేతికతలను నిర్వహించడంలో కంప్యూటర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో కంప్యూటర్లు ప్రయోజనకరంగా ఉంటాయి. వారు వివిధ విభాగాలలో వివిధ నిధులను నిర్వహించడం మరియు వారి సేవల నాణ్యత, సామర్థ్యం మరియు ఉత్పాదకతను మెరుగుపరచడం అలవాటు చేసుకుంటున్నారు. అటువంటి సేవలకు కొన్ని ఉదాహరణలు నగర ప్రణాళిక, ట్రాఫిక్ నియంత్రణ, చట్ట అమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు పర్యాటకం. చాలా సందర్భాలలో కంప్యూటర్ను ఉపయోగించడం యొక్క ప్రాథమిక ఉద్దేశాలు డేటా ప్రాసెసింగ్, పనులను చేయడం, పౌర డేటాబేస్ను నిర్వహించడం మరియు కాగితరహిత వాతావరణాన్ని ప్రోత్సహించడం. అంతేకాకుండా దేశ రక్షణ వ్యవస్థలో కంప్యూటర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. క్షిపణి అభివృద్ధి, రాకెట్, ఉపగ్రహ ప్రయోగాలు మొదలైన వాటిలో సహాయం చేస్తున్నాయి. ఆసుపత్రుల్లో రోగ నిర్ధారణ పద్ధతులను కంప్యూటర్లు సమూలంగా మారుస్తున్నాయి. రోగుల సమాచారం, రికార్డులు, రోగుల ప్రత్యక్ష పర్యవేక్షణ, ఎక్స్ కిరణాలు మరియు మరిన్నిటిని నిర్వహించడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి.
కంప్యూటర్ల సాయంతో అన్నీ డిజిటలైజ్ అవుతున్నాయి. కంప్యూటర్లు ల్యాబ్ టూల్స్ని కాన్ఫిగర్ చేయడం, హృదయ స్పందన రేటు మరియు రక్తపోటును పర్యవేక్షించడం మొదలైనవి సహాయపడుతున్నాయి. సరైన మందులు మరియు మందులతో రోగులకు చికిత్స చేయడంలో వైద్యులు అదనపు ప్రయోజనాలు పొందుతున్నారు. అదనంగా కంప్యూటర్లు వైద్యులు ఇతర వైద్య నిపుణులతో రోగి యొక్క డేటాను సులభంగా మార్పిడి చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నాయి. అంతేకాకుండా అధునాతన శస్త్రచికిత్స పరికరాలు రోబోటిక్స్పై ఆధారపడి ఉంటాయి. ఇవి రిమోట్గా సంక్లిష్టమైన ఆపరేషన్లు మరియు శస్త్రచికిత్సలను నిర్వహించడానికి సర్జన్లకు సహాయపడుతున్నాయి. ఇంటీరియర్ డిజైనింగ్, నమూనాలు లేదా వర్చువల్ ఉత్పత్తులను రూపొందించడం, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కమ్యూనికేట్ చేయడం మరియు మరిన్ని వంటి వివిధ పనులను నిర్వహించడానికి పరిశ్రమలలో కంప్యూటర్లు ఉపయోగించబడుతున్నాయి. ఆన్లైన్ మార్కెటింగ్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఉత్పత్తులను కొనుగోలు చేయడాన్ని సులభతరం చేసింది. స్టాక్ మార్కెట్లో ఆన్లైన్ ట్రేడింగ్ కూడా సులభంగా పాల్గొనే అవకాశం ఉన్నందున గణనీయమైన విప్లవాన్ని చూసింది. కంప్యూటర్లు వివిధ స్థానాల్లోని వివిధ స్థాయిల వ్యక్తులు స్టాక్ మార్కెటింగ్లో సులభంగా పాల్గొనేలా చేశాయి. ఈ రోజుల్లో కంప్యూటర్లు వినోదం కోసం ఉత్తమ మాధ్యమాలలో ఒకటి. కంప్యూటర్లు సినిమాలు చూడడం, ఆటలు ఆడడం, సంగీతం వినడం మొదలైనవి. మీడి పరికరాలతో కూడిన కంప్యూటర్లు కృత్రిమ పరికరాల ద్వారా ఆడియోను రికార్డు చేయడానికి ఉపయోగించవచ్చు. అంతేకాకుండా ప్రజలు తమ వీడియోలను వెబ్ క్యామ్తో రికార్డు చేయడం ఆనందించవచ్చు మరియు అనేక వినోదాత్మక ప్రభావాలను వర్తింపజేయవచ్చు. అనేక ఫోటో ఎడిటర్ ప్రోగ్రాంలు కూడా అద్భుతమైన శక్తివంతమైన ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్లు కళ, ఫోటోగ్రఫీ, నృత్యం మరియు సంస్కృతిలో భాగంగా మారాయి. అధునాతన ఫీచర్లతో కూడిన కంప్యూటర్లు వినియోగదారులు తమ ప్రాజెక్టులను నేరుగా దానిపై గీయడానికి అనుమతిస్తాయి. అంతేకాకుండా ప్రజలు తమ ఫోటోలను డిజిటలైజ్ చేయడానికి కంప్యూటర్లను ఉపయోగించవచ్చు. వ్యక్తులు వారి ఫోటోలను సవరించడానికి అనేక ఫోటో ఎడిటర్ సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ఇది కాకుండా యానిమేషన్ల సహాయంతో నృత్యం యొక్క కదలికలు మరియు దశలను ప్రత్యక్షంగా చూపవచ్చు. నేటి సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రపంచంలో దాదాపు ప్రతి క్రీడలో కంప్యూటర్లు ఉపయోగించబడుతున్నాయి. కంప్యూటర్లు సాధ్యమయ్యే అనేక క్రీడా కార్యకలాపాలు ఉన్నాయి. క్రీడలలో కంప్యూటర్లు ప్రధానంగా స్కోర్ బోర్డులు, రికార్డులు మరియు ఇతర గణాంకాలను నిర్వహించడానికి ఉపయోగిస్తారు. ఇంకా వారు ప్లేయర్ కదలికలను విశ్లేషించడానికి మరియు గేమ్లో వివిధ నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగిస్తారు. కంప్యూటర్లు ఆటలో క్లిష్టమైన నిర్ణయాలను తీసుకోవడంలో సహాయపడతాయి. సైన్స్ మరియు ఇంజనీరింగ్ మరియు మెషిన్ల రూపకల్పన కోసం కంప్యూటర్లు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం యొక్క అభివృద్ధి చెందుతున్న రంగాల్లో రోబోటిక్స్ ఒకటి. ఈ యంత్రాలు వర్చువల్ మరియు మానవుని పనిభారాన్ని తగ్గించగల లేదా తొలగించగల భౌతికమైనవి. అదనంగా కొన్ని యంత్రాలు మానవులు పూర్తి చేయలేని భారీ పనులను చేయగలవు లేదా పూర్తి చేయడానికి చాలా సమయం పట్టవచ్చు. కారు భాగాలను సమీకరించడానికి మరియు అనేక ఇతర భారీ పనులను నిర్వహించడానికి రోబోట్లు సహాయపడినటువంటి మొదటి ఉదాహరణలో కారు తయారీ ఒకటి. అయితే ఈ రోజుల్లో మానవులకు కష్టతరంగా ఉన్న ప్రాంతాలను అన్వేషించడం, సైన్యానికి సహాయం చేయడం, చట్టాన్ని అమలు చేయడంలో సహాయం చేయడం మరియు ఆరోగ్య నిపుణులకు సహాయం చేయడం వంటి అనేక రంగాల్లో రోబోట్లు ప్రయోజనకరంగా ఉన్నాయి. కంప్యూటర్లు వివిధ పరికరాలు, సాధనాలు మరియు సాంకేతికతలతో కలిసి పనిచేయగలవు. భద్రత విషయానికి వస్తే సెక్యూరిటీ కెమెరాలతో కంప్యూటర్లు విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. ప్రజలు మరియు వస్తువులను పర్యవేక్షించడానికి దాదాపు ప్రతి ప్రైవేట్ మరియు ప్రభుత్వ సంస్థలు భద్రతా కెమెరాలను కలిగి ఉంటాయి. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉగ్రవాదులు లేదా నేరస్తులను గుర్తించేందుకు ఈ కెమెరాలు భద్రతా గూఢచార సంస్థలకు సహాయపడుతున్నాయి. ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో జతచేయబడిన కంప్యూటర్లు మోసగాళ్లకు నకిలీ గుర్తింపులను ఉపయోగించడం మరియు మరొకరి గుర్తింపును ఉపయోగించి ప్రభుత్వ ప్రయోజనాలు తీసుకోవడం కష్టతరం చేసింది. కంప్యూటర్ టెక్నాలజీ మరియు ఇంటర్నెట్ పరిచయంతో భద్రతా వ్యవస్థలు చాలా శక్తివంతంగా మారాయి. ప్రచురణ విషయానికి వస్తే కంప్యూటర్లు మొదటి ఎంపికలలో ఒకటి. కంప్యూటర్లు ప్రధానంగా వార్తాలేఖలు, నవలలు, పోస్టర్లు, మ్యాగజైన్లు లేదా వార్తాపత్రికలు మొదలైన వాటి రూపకల్పనకు ఉపయోగించబడతాయి. అవి దాదాపు అన్ని రకాల ప్రచురణలకు అనుకూలంగా ఉంటాయి. కంప్యూటర్లు రెండు రకాల ప్రచురణ పద్ధతుల్లో చూడవచ్చు. దాని హార్డ్ కాపీ లేదా ఈబుక్స్. ఇది కాకుండా బ్లాగింగ్ మరియు వెబ్సైట్లో కథనాలను రాయడం కంప్యూటర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
కమ్యూనికేషన్ యొక్క ప్రాథమిక వనరులలో కంప్యూటర్లు ఒకటిగా మారాయి. ఆధునిక కంప్యూటర్లు కమ్యూనికేషన్ను సులభతరం చేయడానికి అంతర్నిర్మిత వెబ్క్యామ్ మరియు మైక్రోఫోన్తో వస్తాయి. ఇంటర్నెట్ ద్వారా ఇతర వ్యక్తులతో కనెక్ట్ కావడానికి వ్యక్తులు స్కైప్ మరియు హ్యాంగ్అవుట్ వంటి సాఫ్ట్వేర్లను ఉపయోగించవచ్చు. వీడియో కాన్ఫరెన్సింగ్ ఫీచర్ కారణంగా వ్యక్తులు ఆడియో మరియు వీడియోలతో కనెక్ట్ కాగలరు. కంప్యూటర్లు కుటుంబాలు వారి బంధువులకు సమావేశాలను నిర్వహించడానికి, వ్యాపారులకు మరియు చాలా దూరంలో ఉన్న రెండు వేర్వేరు స్థానాల మధ్య ఇంటర్వ్యూలు తీసుకోవడానికి కంపెనీలకి సహాయపడతాయి. ఇది కాకుండా ఇమెయిల్లు వంటి పాత కమ్యూనికేషన్ పద్ధతులు కూడా ఇప్పటికీ విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. వాతావరణ అంచనా మానవులకు ఎప్పుడూ సులభం కాదు, ఎందుకంటే ఇది నిరంతరం మారుతున్న అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కంప్యూటర్ను ఉపయోగించకుండా వాతావరణాన్ని అంచనా వేయడం మానవులకు దాదాపు అసాధ్యం. వాతావరణ సూచన ప్రక్రియలో సంక్లిష్ట గణన మరియు ఉపగ్రహాలు మరియు అనేక ఇతర సాంకేతిక పరికరాల నుండి డేటా పర్యవేక్షణ ఉంటుంది. కంప్యూటర్ వాతావరణ పరిస్థితులను అంచనా వేయడాన్ని కొంచెం సులభతరం చేసింది, ఎందుకంటే ఇది వివిధ వనరుల నుండి సమాచారాన్ని ప్రాసెస్ చేయగలదు మరియు దానికి సంబంధించిన సంక్లిష్ట గణనలు చేయవచ్చు. ఇది అంచనా వేయడానికి అవసరమవుతుంది. వాతావరణ సూచన సమయంలో కంప్యూటర్లు అపారమైన వాతావరణ సమాచారాన్ని ప్రాసెస్ చేస్తాయి. ఇలా కంప్యూటర్స్ సైన్స్, గవర్నమెంట్, హెల్త్ అండ్ మెడికల్, ఎడ్యుకేషన్, ఇండస్ట్రీ, బ్యాంకింగ్, ఎంటర్టైన్మెంట్, ట్రైనింగ్, ఆర్ట్స్, స్పోర్ట్స్, రోబోటిక్స్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, పబ్లిషింగ్, వెదర్ ఫోర్కాస్టింగ్, కమ్యూనికేషన్, బిజినెస్ ఇలా వివిధ రంగాలలో ఉపయోగిస్తుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.